నమస్తే అండి. కేఎస్‌బీఎస్ క్రియేషన్స్‌కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగేసి ఈ విధంగా 1 ఇంచు మందం ఉండేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఆయిల్ పెట్టి బాగా వేడైన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగుతాయండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాత్రం మాడిపోతుంది. మరొక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా వేగుతాయి. ఇలా కలర్ మారిన తర్వాత ముక్క గట్టి పడకూడదండి. ముక్క మెత్తగానే ఉండాలి. ఆ స్టేజ్‌లో మనం తీసేసుకోవచ్చు. ఇలాగే మనం తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా నూనె ఉంచి లేదా వేరే కళాయిలో అయినా కొద్దిగా నూనె వేసుకొని అది వేడిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పల్లీలను వేసుకోవాలండి. ఈ పల్లీలు కూడా వేయించుకోవాలి. బెండకాయ కర్రీలో పల్లీలు వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. అలాగే జీడిపప్పును కూడా వేసి ఇవన్నీ ఒకసారి వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనకి కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, కొంచెం కారం చూసి వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు బెండకాయ ముక్కల్ని కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు కరివేపాకు అంతా కూడా కారం పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 చెంచాల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించుకోవక్కర్లేదండి. ఒక 2 నిమిషాలు కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. బెండకాయ కూర రెడీ అండి. మనకి క్యాటరింగ్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది సాంబారు, పప్పుచారు పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.